తిరుమల మెట్ల మార్గంలో నుంచి అయినా బస్సులో వెళ్తున్నప్పుడైనా సరే ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది. చాలా పెద్ద విగ్రహం. ఆ విగ్రహాన్ని సందర్భంలో అది ప్రసాద్ గారి టైంలో పెట్టినటువంటి విగ్రహం అది. ఆ విగ్రహం వెళ్ళేటప్పుడు ఎందుకంటే మనకి ప్రతి ఊరు వెళ్ళేటప్పుడు చూస్తే ఊరు బయట ఆంజనేయ స్వామి విగ్రహాలు పెద్దవి కనబడుతుంది. అంటే ఊరికి రక్షకుడుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంజనేయుడిని పూజించే సంస్కృతి ఉంది. అట్లాగే ఆ కొండ మీదకి వెళ్ళేటటువంటి సందర్భంలో కూడా ఆ ధైర్యానికి ఆ కాన్సెప్ట్ పెట్టుకొచ్చారు. అయితే అంత పెద్ద విగ్రహానికి మనం పూజ చేయడం కష్టం కాబట్టి అక్కడ చిన్న విగ్రహాన్ని పెట్టారు. ఆ విగ్రహానికి 2000 సంవత్సరం నుంచి పూజలు జరుగుతా ఉన్నాయి. అది భక్తులే పెట్టారన్నది టీటీడీ చెప్పుకొస్తున్నటువంటి మాట. ఎవరు పెట్టినా సరే అక్కడ పూజలు జరుగుతున్నాయి. ఆ విగ్రహాన్ని చోరీ చేసినటువంటి వ్యక్తి అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఈ విషయం ఎప్పుడైతే వైరల్ అయిందో, వాస్తవంగా అయితే నిన్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసలు ప్రస్తావించలేదు. వైసీపీకి అనుకూల మీడియా, వైసీపీ సొంత మీడియా అయినటువంటి సాక్షి హైలైట్ చేసింది. అటు భువన చెప్పిన తర్వాత నుంచి ఆ తర్వాత పోలీసులు వేగంగా స్పందించారు. ప్రభుత్వం గట్టిగానే ఫాలోఅప్ చేసింది. ఆనం గారు కూడా వెంటనే ఫాలోఅప్ చేశారు. ఫర్దర్గా ఆ సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించారు. ఆ తీసుకున్నోడు ఎట్లెళ్ళాడు, ఎట్టించి వెళ్ళాడు, అక్కడ ఏదెక్కాడు, రైలు ఎక్కాడు, ఇదంతా కూడా అతన్ని ఒంగోలులో పట్టుకున్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో అతని పేరు జస్వంత్ అని తేలింది. వైజాగ్ వ్యక్తి అని తేలింది. ఎందుకు అక్కడ విగ్రహం చోరీ చేశాడు అన్నటువంటిది ఇప్పుడు అతను విచారిస్తున్నారు. ఫ్యాక్ట్స్ బయటికి రావాల్సి ఉంది.